చుట్టుపక్కలంతా వచ్చేసినారా? ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఈ రోజు నా ముఖం చూడాలంటే మీరంతా చాలా పుణ్యం చేసుకోండల్లా. నాది ఊరు కాదు, నాది ప్రాంతము కాదు. బెంగళూరు దగ్గర వచ్చేసింది తూట్లపల్లి. నాకొచ్చిన మాత్రం రామ కృష్ణ గోవింద అంట మీ చెవికి మీరు తగలేసుకొని పోండా. మీకేమైనా నచ్చరాదా? మీరు లేచి వెళ్ళిపోయింది మంచిగా కెమెరా ఎత్తుకొని వచ్చి నా ఫోటో తీసుకొని పోండా. నా ఫోటో తీసుకొని పోయి అట్లా జాగాల్లో పెట్టుకోవద్దంట. ఆడవాళ్ళు బాగినుకోండక్క. ఇంట్లో దేవుడి ఇంట్లో ఫోటోలు ఎత్తి పారేయండా. నా ఫోటో పెట్టుకోండా. తెల్లారితో నిద్ర లేస్తేనే నా ముఖం చూసి వంట చేయండా. ఇంక మీ మొగుడు దగ్గర మీకు సంగటికెట్టేట్లు మాత్రం తప్పిందిలా. మగవాళ్ళు ఏమైనా నా ముఖం చూసి టూ వీలర్ ఎత్తుకొని పోతే పోయినోళ్ళు పోయినట్లే. ఇంటికి వస్తే వచ్చి లేకుంటే ఇట్లా చదివే పిల్లలు ఏమైనా నా ముఖం చూసి ఎగ్జామ్ రాసేకపోని 3వ క్లాస్ 30 ఏళ్ళు చదివినా కూడా వాళ్ళు పాస్ అయ్యారు. అంతా ఎస్ఎల్సి ఆడిపోయి నా ముఖం చూసి మంచి మంచి వాళ్ళకంతా చికెన్ గునియ వచ్చేసింది. మీకేడవదు అట్లా నల్లేసి వెళ్ళిపోయారు. పారమని ఇష్టం కింద 3 ఇటు పెట్టేసి పోయిన 2 పట్టుకొస్తాం. అన్ని వద్దు, 2 మాత్రం పట్టుకో. అబ్బా ఈ సెలికి ఈ పక్కారం పిసుకుతాను అంటే ముడుకు పొట్టి నీకు ఎట్లా పిసికే పుణ్యాత్ముడు అయ్యప్ప. పబ్లిక్ నువ్వు కొంచెం వేరుగా గుద్దుకోప్ప. బిడ్డ గుద్ది గుద్ది పకారం అయిపోయింది. అరే తండ్రి కూతలు మీరు పెట్టకండి. సంవత్సరాలతో మీరు సైకిల్ చేసుకోవద్దండి. కరెంటు పోయే సమయం అందున ఈ కరెంటు పోయే సమయం అందున పక్కన ఆడవాళ్ళు పిల్లలు మీరు గిల్లొద్దండి. చూడనన్నా కరెంటు పోయి ప్రాణం పోయి 2 ఒకటే. నాకు వయసు బిడ్డలతో దిగులులే భయములే. ఇట్లా ఉన్నారు చూడు మిస్లోళ్ళు అంతా. ఈ మిస్లోళ్ళదే నాకు భయము. ఈ మిస్లోళ్ళు ఎట్లా అంటే ఆడవాళ్ళు ఆడుంటే ఆడే పోయి కూర్చునుకుంటారు. ఆడవాళ్ళు పక్కల కూర్చునుకుంటే ఊరికే ఉంటారా? ఆడవాళ్ళతో తీర్లు చేసేది. ఇప్పుడు ఆడవాళ్ళు ఏం సరసన మాట్లాడతారా? మన ఆంధ్రాలంతా ఏమైపోయింది తప్ప అంటే ఈ డోక్రా సంఘాలంతా వచ్చేసి మగవాళ్ళంతా కింద ఆడవాళ్ళంతా పైన. అందుకే వయసు పెట్టి ఆడన్నా కూర్చునుకోండా. మిస్టర్ మాత్రం కొంచెం దూరం కూర్చుకోండి. ఎందుకంటే మనకు తిట్లు కలట ఏమి వద్దా. మన దేశంలో పండేది నాగుల పంట, ఆడవాళ్ళు ఇసరలేక చేతుల పంట. మన దేశంలో పండేది నాగుల పంట, ఆడవాళ్ళు ఇసరలేక చేతుల పంట. మగవాళ్ళు విన్నలేక గొంతుల పంట, ఇట్లగాళ్ళు ఎరకలేక గుత్తల పంట. మన దేశంలో మగవాళ్ళు మిన్నలేక గొంతుల మంట, ఇట్లగాళ్ళు ఎరకలేక గుత్తల మంట. మన దేశంలో చూడనన్నా మొన్న 3 రోజుల క్రితం హైదరాబాద్ పోతా ఉంటే బాలసుబ్రహ్మణ్యం శిష్యుడు ప్రవీణ్ కుమార్ ఇట్లా పెద్దగా స్టేజ్ బిగిచేసి పాడుతాడు. అరే బొడ్డి కొడుకుడు ఏం పడతాడు ఇన్నోళ్ళు అనింది. పట్ల నిలుచుకొని ఇంట అంటే పాడుతాడన్నా. ఓంకారనాదాన చందాన మౌగానమే శంకరాభరణము భరణము భరణము అంటే పాడిన పుణ్యాత్మ. ఏడాడు మీట్లో అంతా మక్కార్లు తెచ్చేసి రిప్పులారు. ఇంకా ఆపోజిట్ పార్టీ నేను ఊరికే ఉంటానా? ఈ వంశాల పుట్టింది గంటసాల సత్యాన్ని పట్ల స్టేజ్ బిగిచ్చేసి నేను పడితే చూడన్నా. ఓంకారనాదాన చందాన మౌగానమే సంకలో బండము 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 అట్లా పాడుతున్నా లేదు. ఏడాడు మీట్లంతా నాకు ట్రాక్టర్ లోడ్లు వేసుకొని వచ్చేసి ఏంటివే ప్యాడుంట్లో అట్లా పాడే నా కొడుకు నేను సన్నబన్న జాగల్లో పడినడంతో కాదు. పాత చింతపండు పత్యమా నాకు పిత్తమా, నాకు కచ్చుట్టమా. వినాయాలే ఈ తప్పున్నాయాలే తరిమి కొట్టకపోతే నాదుకు పిల్లిగడ్డమా. బిడి తగినవాడు భీముని కొడుకు, సిగరెట్ తాగినవాడు సీతమ్మ కొడుకు.
అడుచు వేసిన వాడు హంగేని కొడుకు, పంపరా కేసేవాడు పాపమ్మ కొడుకు, కళ్ళు తాగిన వాడు కైలాసమన కొడుకు, కాపీ తాగేవాడు కాకమ్మ కొడుకు, టీ తాగేవాడు టీచరమ్మ కొడుకు, సారాయి తాగేవాడు సుబ్బమ్మ కొడుకు, చూడు ఆడలు పుట్టాడు. ఇక్కడ తమరా కొట్టిన కొడుకు శుద్ధ తప్పు నా కొడుకు, ఈడపాడే నా కొడుకు అంటే నేనే, ఈడపాడే నా కొడుకు శుద్ధ పాప నా కొడుకు. చనిపోయిన పేరేమన్నా చనిపోయిన